పెట్టండి. అయితే 3 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టాలని ఒక ఆలోచన అయితే నాకుంది, 3 దినాలు జరపాలని. ఈ మధ్యకాలంలో నాకు కొంచెం బాగోక సరే ఒక్కరోజే జ్ఞాపకం చేసుకుందామని ఈ కూడికను ఇలా కుదించడం జరిగింది. పోయిన సంవత్సరం అయితే మనం కళ్యాణ మండపంలో పెట్టుకున్నాం, చక్కగా అందరిని ఇన్వైట్ చేసి కళ్యాణ మండపంలో పెట్టుకున్నాం. సరే ఈసారి కొంచెం బాగోలేదు కదా, సింపుల్గానే వెళ్ళిపోదాం అని చాలా సింపుల్గా కొద్ది మందికి మనం ఇన్విటేషన్ ఇచ్చి ఈ కూడికని ఈ రీతిగా మనం జరిగిస్తున్నాం. పోయిన సంవత్సరం చాలా గ్రాండ్గా మనం అందులో పెట్టుకున్నాం కళ్యాణ మండపంలో. నాకు కొంచెం ఆరోగ్యం బాగోక సింపుల్గా వెళ్ళిపోదాం అని ఈ కూడికను సింపుల్గా ఈ కూడికను మనం జరిగిస్తున్నాం. సంఘం అందరినీ సంఘం వాళ్ళందరినీ ఇన్వైట్ చేయలేదు మనం. అన్ని సంఘాల్లో కొద్దిమందికి ఫోన్లు చేసి రమ్మని ఇన్వైట్ చేసి ఈ కూడికను మనం జరిగిస్తున్నాం. చాలా మంచిది. మరొకసారి ఎండగంటి నరసరావు గారి కుటుంబానికి అంతటికీ, వారి రక్త సంబంధులకి, కరుణ వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు, నా శుభాలు వారికి, వారి కుటుంబానికి అంతటికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చక్కటి స్థలం ఇచ్చి ఈ పరిచర్య జరగడానికి కారకులుగా ఉన్నారు. వారికి, తణుకు సంఘానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, శుభాలు వారికి తెలియజేస్తున్నా. మంచిది. ఒకసారి పాస్టమ్ గారికి ఒక 3 సంవత్సరాల కింద ఆపరేషన్ చేయించాను తణుకులో. అప్పుడు రేవతి గారు అక్కడికి వచ్చారు. రేవతి గారు చూడటానికి మన ప్రియులు రేవతి గారు, అలాగనే రాంప్రసాద్ గారు వచ్చి, వారు మునుపల్లి ఉద్యోగం చేసుకుంటున్నారు. మునుపల్లిలో, అయ్యా మాకు తణుకులో సంఘం ఏర్పాటు చేస్తే బాగుంటుంది, సహవాసానికి దూరం అయిపోతున్నాం అని సోదరి కూడా తన ఆలోచన వ్యక్తం చేశారు. అప్పుడు ఆ విధంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తర్వాత ఇక్కడ సహవాసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత బొక్క రామకృష్ణ గారు ఈ ప్రాంతంలో ఉంటున్నారు, వారి కుటుంబం, వారు కూడా ఇక్కడ పాలు పంపులు పొందుతున్నారు. ఈ విధంగా పరిచర్యలో ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. చాలా మంచిదండి. నేను కూడా చిన్న పాట పాడి వాక్యంలోకి వెళ్తాను. దయవుంచి పాట పాడి మీ అందరితో పాటు నేను కూడా దేవుని స్తుతిస్తాను. ఒక పాట పాడుకుందాం. దైవజనులు యేసన్ గారు రాసిన పాట. ఇందాక యేసు మంచి కాపరి అని పాట పాడుకున్నాం కదా. డాసన్ గారు మీకు తెలుసా? మన సంఘస్థులుగా డాసన్ గారు తెలుసా? ఒక పెద్ద ఆయన డాసన్ గారు వచ్చారు మన సంఘానికి. ఒకసారి గణపారం అయింది, డాసన్ గారు అని మన సంఘానికి వచ్చారు. ఆయన రాసిన పాట అది, యేసు మంచి కాపరి అనే పాట. దాసన్ గారు రాసిన పాట అది. చాలా మంచి పాట దాసన్ గారు రాశారు ఇది. ఇప్పుడు నేను పాడే పాట యేసన్ గారు రాశారు. ఇది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ పాట ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతిద్దాం. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభు అనే పాట పాడుకుందాం. అందరూ కలిసి పాడుకుందాం. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, జీవితం
పాడేను ప్రభు స్తుతియాగముగా నూతన గీతమునే పాడేదా నే పాడేదా నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం ఈ పాట కూడా ప్రాక్టీస్లో ఉంది, చూసుకోండి. సందేశం మతకర్తలకు నీ ఉపదేశం జ్ఞానులకు నీ సందేశం మతకర్తలకు నీ ఉపదేశం అర్థము కాకపోయనే అర్థము కాకపోయనే పతికాలందరూ నీ జీవ జలమును త్రాగితిరే తాళంపులు బహు విస్తారము లైనవి మాయడ నీకున్న తాళంపులు బహు విస్తారము లైనవి వాటిని వివరించి చెప్పాలేనే వాటిని వివరించి చెప్పాలేనే అవి ఎన్నియోను లెక్కకు మించినవయ్యున్నవి నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం మంచిది పిల్లారా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఓకే, చాలా సంతోషం. ఇందాక రాగానే జస్ట్ ఇంటికి ఒకసారి రండి, కాస్త ఫ్రెష్ అప్ అయ్యి ఎదురుగాని మందిరానికంటే ఆదినాయుడు గారి ఇంటికి వెళ్ళాం. మన నరసింహరావు గారి ఇంటికి. నరసింహరావు గారు చెప్తున్నారు, ఆయన జీవితంలో దేవుడు చేసిన మేలులు చెప్తున్నారు. దేవుడు ఆయన దర్శించిన విధానాన్ని, చేసిన మేలులు జ్ఞాపం చేస్తున్నారు. ఇవాళ నేను ఎలా బ్రతుకున్నానంటే దేవుని
కృప అని వారు జ్ఞాపకం చేస్తున్నారు. అనారోగ్యం వచ్చినప్పుడు ఆ దినాల్లో ఇంచుమించుగా 15-16 సంవత్సరాల క్రిందట, 17 సంవత్సరాలు అవుతుందేమో, అనారోగ్యం వచ్చినప్పుడు ఇంట్లో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు లేడు, ఎందుకు పూజలు ఎక్కువ చేసేవారట, దేవుడు లేడు అని ఒక రకమైన దేవుని పట్ల విరక్తి భావం, అసహనం ఇవన్నీ వచ్చినప్పుడు దేవుడు వెంటనే మాట్లాడారు. పూజలు చేసేవారు ఆయన, దేవుడు లేడు అని అనుకున్న సమయంలో, ఆ కష్టాలను బట్టి, ఆ ఇబ్బందులను బట్టి దేవుడు లేడు అనుకున్నప్పుడు వెంటనే దేవుడు మాట్లాడారు. అంటే ఇదివరకు విగ్రహారాధనలో ఉన్నారు ఆయన, పూజలు చేసేవారు. ఆ ఇబ్బందులో మనసుకు బాధ కలిగి కోపం వచ్చి దేవుడు లేడు అనగానే వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఇదిగో నేనే యెహోవాను, నేనే దేవుడను అని దర్శనమిచ్చి మాట్లాడటం ద్వారా హృదయానికి చాలా ఆదరణ కలిగి, ధైర్యం కలిగి, నెమ్మది కలిగి నాడు దేవుల్లో సాగడానికి ఒక రకంగా దేవుడు ఆ విధంగా కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఏమండి, కనుక దేవుడు అందరి జీవితాలు లాగున గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. ఒక్కొక్కరిని అలా ఏర్పరచుకుని నాడు మనం దేవుల్లో సాగడానికి ప్రభు సహాయం చేశారు. ఆయనే దేవుడు, నిన్నవాడను అనువాడను అని మనకు పరిచయం చేసుకుని మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన చేస్తున్న దేవుడు. ఏమండి, సాక్ష్యం చెప్పమన్నాను ఆయన్ని, నరసింహరావు గారిని. చెప్తే చాలా బాగుండేది. మరి నరసింహరావు గారు చెప్పగలరా? నిలబడి చక్కగా సాక్ష్యం చెప్తారు 2 మాటలు ఈ సందర్భంగా. ఉన్నారండి నరసింహరావు గారు? రండి, ఎదరికి రండి, ధైర్యంగా నిలబడి చెప్పండి 2 మాటలు. మనం సాక్షులేమి, దేవుడు చేసిన మేలులు ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, చెప్పాలి కూడా, చెప్పి మహిమపరచాలి. ధైర్యంగా చక్కగా 2 మాటలు చెప్పండి. మేమందరము సాక్ష్యాన్ని విని సంతోషిస్తాం. కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. అందరికీ వందనాలండి. నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు అసలు దేవుడంటూ ఉన్నాడా లేడా అని బాధ కలిగింది. అంటే మా కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. అసలు దేవుడంటూ ఉన్నాడా లేడని ఒక వేదన. బాధ కలిగింది. అప్పుడు ప్రభు అసలు దేవుడు ఉన్నాడా లేడంటే, నేనున్నాను యెహోవాను, నువ్వు భయపడకుడి అని ఒక స్వరం నాకు వినపడింది. అసలు దేవుడు అంటే తెలియదు, బైబిల్ అంటే తెలియదండి నాకు, అసలు ఏమీ తెలియదు నాకు. అప్పుడు జ్ఞాపశక్తిని కూడా కోల్పోయాను. నువ్వు భయపడవద్దు, నేనున్నాను యెహోవానని స్వరం వినపడుతుందంటే నాకు ధైర్యం వచ్చింది. అప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో ప్రభువు మాకు ప్రతి విషయంలో కూడా ఆ లోటు తీర్చారు. మా బిడ్డల విషయంలో ఈ రోజుని ఇలా ఉన్నామంటే మళ్ళీ నాకు రెండోసారి ప్రాణం పోశారు ఆయన. ప్రతి విషయంలో కూడా ఆయన మాకు సహాయం చేశారు. బిడ్డల విషయంలో, ఉద్యోగం విషయంలో, అలాగే ఇల్లు కూడా మా అబ్బాయికి, అమ్మాయికి, మా 2 అబ్బాయిలకి కూడా గృహం కూడా ఆయనే ఇచ్చారు. ఉద్యోగాల్లో కూడా వారే తోడై మాకు సహాయం చేశారు. అంటే మాట్లాడడానికి నాకు కొంచెం షేకు వస్తుంది, భయంగా, కొంచెం నీరసంగా ఉంటుందండి. ఇప్పుడు 61లోకి వచ్చాను నేను. అందు గురించి ఏంటంటే పాస్టర్ గారికి నాకు వచ్చినటువంటి దర్శనాలన్నీ కూడా ప్రొద్దుట చెప్పాను. నాకు పలానా ఇలాగ వచ్చినాయి అని, నాకు మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ కింద ఇదిగా ఉంటుంది అని చెప్పేసి అని అన్నానండి. ఈ రోజుని అంతా ఆ దేవుడు కృప వల్ల మేము ఈ రోజున ఎలాగ ఉన్నామండి. ఈ ఇల్లు మా చిన్న అబ్బాయికి ఇచ్చారని దేవుడు
పాస్టర్ గారు అప్పుడు శంకుస్థాపన చేశారు. అలాగే చిన్న పెద్ద అబ్బాయి కూడా ఇల్లు కట్టుకున్నారండి. మా పాప కూడా ఇల్లు కట్టుకున్నారండి. వాళ్ళు కూడా మాకు ఉండడానికి కూడా దేవుడు ఇల్లు ఇచ్చాడండి. అంటే నాకు చదువు లేదండి, నేను చదువుకోలేదు. అంటే బైబిల్ కూడా చదవలేనండి. చక్కటి సాక్ష్యం పంచుకున్నారు నరసింహరావు గారు. చాలు, అలా నిలబడి ఆయన చేసిన మేలులు ఒక్క 2 మాటలు చెప్తే చాలు. విన్నారా? చాలామంది దేవునిలోకి ఎలా వస్తారంటే జీవితంలో చాలా విసిగిపోయి అనేక ఇబ్బందులు పడి, అనేక సమస్యలు పడి, అనేక కష్టాలు గుండా ప్రయాణం చేసి లాస్ట్కి అప్పుడు ఆయన తను తాను పరిచయం చేసుకుంటాడు. ఆ విధంగా మనుషులు దేవునిలోకి రావటం అనేది జరుగుతుంది. ఈ కుటుంబాన్ని ఆ విధంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. నరసింహరావు గారితో మాట్లాడి నేనున్నాను, దేవుడు లేడు అనుకున్నప్పుడు నేనున్నాను అని తన్ను తాను బయలుపరుచుకుని తన నామాన్ని బయలుపరుచుకుని నాడు కుటుంబం అంతా దేవునిలో నడవడానికి ప్రభు సహాయం చేశారు. చిన్న స్థితి నుండి అందరినీ దేవుడు లేవనెత్తాడు. ఇవాళ మంచి గృహాలు బిడలు కట్టుకున్నారు. ప్రియులు నెమ్మది కలిగి అన్నవస్త్రాలకు లోటు లేకుండా చక్కగా కుటుంబం సాగడానికి ప్రభు ఈ కుటుంబాలు ఎంతో సహాయం చేశారని మనం చెప్పుకోవాలి. కనుక దేవుని ఆశీర్వాదం ఇది, దేవుని యొక్క దీవెన. దేవుడు వారి పిల్లల్ని ఆశీర్వదించాడు. నెమ్మది కలిగిన పరిస్థితులు ఈనాడు దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమెను గట్టిగా చెప్పండి. మంచిది. దేవుని వాక్యంలోకి వెళదాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లేవియా కాండము 26వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. చాలు చాలు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ కూడా దేవుని మాటలు జాగ్రత్తగా వినండి, చక్కగా వినండి. ఎలా దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచాడో ఏమిటో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడట తన మందిరాన్ని మన మధ్యలో ఉంచాడట. దేవుడు ఎందుకు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచాడు? ఆయన ఎందుచేత ఉంచాడు? ఏమండి, ఆ విషయాలు మనం ధ్యానం చేస్తే దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచాడు. అసలు మొట్టమొదట ఈ మందిరం ఎక్కడ ఉంది అని మనం ఆలోచన చేస్తే చూడండి, దేవుని వాక్యం చెబుతుంది. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనము. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. చూడండి, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. అంటే దేవుని మందిరం మొట్టమొదట ఎక్కడుందంటే పరలోకములో ఉంది. చెప్పండి, ఎక్కడుంది? పరలోకములో ఉంది దేవుని మందిరం. సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం ఎక్కడుందంటే అది పరలోకములో ఉంది. అయితే ఆ పరలోకములో ఉన్న ఆలయాన్ని కట్టింది ఎవరు అంటే బైబిల్ చెప్తుంది. ఆ ఆలయాన్ని ఎవరు కట్టారు అంటే, దయవుంచి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము.
మనకట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి. చూడండి, మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారం అంటే పరలోకంలో గుడారాన్ని ఎవరు కట్టారు? ఇప్పుడు ఎవరు కట్టారు? మనుష్యుడు కాదు, ప్రభువే స్థాపించాడు దానిని. చెప్పండి, ఎవరు స్థాపించారు? బాగా వినాలి, కొన్ని మాటలు అర్థం చేసుకోండి. అంటే ప్రభువే అంటే తండ్రి అయిన దేవుడే పరలోకంలో మందిరాన్ని కట్టాడు. ప్రభువే స్థాపించిన నిజమైన గుడారం అంటే పరలోకంలో ఉంది దేవుని మందిరం. ఇప్పుడు పరలోకంలో మందిరం ఎక్కడ ఉంచుతానన్నాడు? మీ మధ్యన ఉంచదను అన్నాడు. అంటే పరలోకంలో మందిరం భూమి మీద తీసుకొస్తున్నాడు దేవుడు. పరలోకంలో మందిరం మనుషుల మధ్యలోకి తీసుకురావాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే పరలోకంలో మందిరాన్ని భూమి మీద తీసుకురావడానికి దేవుడు మొట్టమొదట మోషేకి ప్రత్యక్షమై, మోషే కొండెక్కు అన్నాడు. కొండెక్కమని చెప్పి, ఇదిగో పరలోకంలో మందిరాన్ని, దాని మోడల్ని, దాని యొక్క రూపకల్పన, దాని యొక్క ఉపకరణాలన్నీ, దాని రూపాన్నంతటినీ ఇదిగో నీకు చూపిస్తున్నాను, చూడు దీన్ని జాగ్రత్తగాని కొండ మీద చూపించాడు. ఎవరికి? మోషేకి. అంటే పరలోకంలో మందిరం భూమి మీదకి రావాలని, పరలోకంలో దేవుడు భూమి మీదకి రావాలని ఇష్టపడుతున్నాడు. మన మధ్యలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. భూమి మీదకి రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన మధ్యలో సంచరించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎక్కడ పడితే అక్కడ నివసించడు. ఆయన నివసించాలంటే ఒక పరిశుద్ధ స్థలము ఆయనకి కావాలి. లోకమంతా చెడిపోయింది, ఆయన ఉండడానికి అవకాశము లేని పరిస్థితి అయిపోయింది లోకములో. అప్పుడు దేవుడు మన మధ్యలోకి వచ్చి మన మధ్యలో సంచరించాలని దేవుడు అనుకున్నాడు. అనుకున్న దేవుడు రావడానికి పరిశుద్ధ స్థలము లేదు. ఆ పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి. అప్పుడు దాని నమూనా మోషేకి చూపించాడు. ఇదిగో నేను చూపినట్లు కట్టు, నేను చూపించినట్లు జాగ్రత్తగా కట్టు, దీన్ని కట్టడానికి నీవు జాగ్రత్త పడు, నేను చెప్పినట్లే చెయ్యి, నీ జ్ఞానాన్ని అందులో కలపుకో, నీ ఆలోచనలు అందులో కలపుకో, నీ ఉద్దేశాలు అందులో కలుపుకో, నేనేదైతే చెప్తానో ఆ ప్రకారమే చెయ్యి, అప్పుడు నేను దిగొస్తాను అని దేవుడు చెప్పాడు. అందుకనే హెబ్రీయులు రాసిన పత్రికలో దేవుడు చెప్తున్నాడు, దయవుంచి హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం, మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరించబడ్డాడట మోషే. దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఏమని? ఇదిగో కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున మందిరం కట్టడానికి జాగ్రత్త పడు. మీకు అర్థమైందా? కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున మందిరం కట్టడానికి జాగ్రత్త పడు అని మోషే దేవుని చేత హెచ్చరించబడ్డాడు. హెచ్చరించబడి అప్పుడు కొండ మీద దేవుడు చూపించిన ఆ మాదిరి చప్పుని మందిరం కట్టాడు. అది ఎక్కడ మందిరం? అది అవును, పరలోకంలో మందిరం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు భూమి మీదకి వచ్చింది. అది
అప్పుడు దేవుడు చెప్పినట్లుగా మోషే కట్టిన తర్వాత అప్పుడు దేవుడు ఆ మందిరములోకి వచ్చి వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించాడు. పరలోకంలో దేవుడు భూమి మీదకి దిగి వచ్చేసాడు. వినండి బాగా కొన్ని మాటలు. నేను చెప్పే భాష అర్థమవుతుందా మీకు? అందరికీ తేడాగా అర్థమవుతుందా? నా భాష అర్థమవుతుంది కదా? బాగా జాగ్రత్తగా శ్రద్ధగా మీరు గమనించండి. ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా మోషే కట్టాడు. దయవుంచి చూడండి, నిర్గమాకాండము 25, నిర్గమాకాండము 25:8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించవలెను. దేవుడు చెప్తున్నాడు, ఎంతో జాగ్రత్తగా మోషేకి చెప్తున్నాడు. చెప్పడమే కాదు, దేవుడు మోషేకి చూపించాడు. ఆ ఉపకరణాలు చూపించాడు, ఆ మందిరం చూపించాడు. ఏది ఎలా చేయాలో దేవుడు అన్నీ మోషేకి కనపరిచాడు. అంటే కనపరచడం అంటే చూపించడం, చెప్పడం కాదు. ఇప్పుడు నేను మీకు ప్రసంగం ఏం చేస్తున్నాను? చెబుతున్నాను, కానీ మోషేకి చూపించాడు. అది ఇప్పుడు డైరెక్ట్ లైవ్ మీకు కనబడుతున్నాను. మీద అడ్డొచ్చింది, అది ఆ మెట్లు, దాన్ని ఏమంటారు, దాన్ని టేర్ గేసా, అది అడ్డొచ్చింది పాపం, అవతలకి నీకు అనిపించట్లా. నీకు డైరెక్ట్ లైవ్ కనబడుతున్నాను ఇప్పుడు మీకు. పాపం వాళ్ళకి కనపడట్లా, వాళ్ళు వాయిస్ ఒకటి వినపడుతుంది వాళ్ళకి. అందరూ వాక్యం వింటున్నారు కదండి అక్కడ. బొక్క రామకృష్ణ గారు, మీరు నాకు టీవీలో పనిచేయాలి. వాళ్ళ వాక్యం వింటున్నారు అందరూ? ఓకే, మంచిది. బాగా వినండి, శ్రద్ధగా వినండి. అందరూ శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు నాకు ఈ సమయంలో ఏ ప్రత్యక్షత ఇస్తాడు? దేవుడు నాకు ఏ ప్రత్యక్షత ఇస్తాడు? దేవుడు ఏ కోణంలో నాతో మాట్లాడుతాడు? ఏ ప్రత్యక్ష దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు ఇప్పుడు అనేది, ఆ ప్రత్యక్షత కొరకు ప్రతి విశ్వాసి ఎదురు చూడాలి. మీరు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారా? భోజనం కొరకు ఎదురు చూస్తున్నారా? దేని కొరకు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మీరు? ప్రత్యక్షత కొరకేనా? ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి ప్రతి వ్యక్తి. కిరీటం ఎవరికి దక్కుద్దన్నాడు? ఆ నీతిగల న్యాయాధిపతి ఆ దినమున నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి వానికి ఆ కిరీటం దొరుకుతుందన్నాడు. ప్రత్యక్షతను అపేక్షించు వానికి అంటే నీకు ప్రత్యక్షత దొరికితేనే నడక వస్తుంది. ఆ నడకను బట్టి నీకు కిరీటం దక్కుతుంది. అందుకే ప్రత్యక్షత అనేది అవసరం. ప్రత్యక్షం అంటే అర్థం ఏంటి? అక్షము అంటే కన్ను, ప్రత్యక్షము అంటే నీ కళ్ళ ముందు ఆయనను గూర్చిన జ్ఞానము నీకు ప్రత్యక్షమవుట. నీ కళ్ళ ముందు. ఏ కళ్ళవి? మనోనేత్రాల ముందు ప్రత్యక్షమవ్వడం. అందుకనే పౌలు నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషములుగా ఉన్నవి అంటాడు పౌలు. అనేకమైన ప్రత్యక్షతలు నాకు కలిగినవి అంటాడు పౌలు. అందుకే వాక్యాన్ని వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, అంత శ్రద్ధ వహించాలి వాక్యం పట్ల. దేవుడు ఏ కోణంలో నాతో మాట్లాడబోతున్నాడు అది స్పష్టంగా గుర్తించాలి. కనుక దేవుడు ఇప్పుడు నేను మీ మధ్యలోకి వస్తాను, నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు అన్నాడు. అంటే మరి పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి, ఏదో ఎక్కడో చోట దేవుడు ఉండొచ్చు, కానీ అలా దేవుడు ఒప్పుకోవట్లా. అమ్మా, దేవుడు అలాగున ఒప్పుకోవట్లా. నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు, అప్పుడు నేను వస్తాను, వచ్చి 40 లక్షల ప్రజలని నడిపిస్తాను, వీళ్ళ మధ్యలో ఉండి
నడిపిస్తాను. ఐగుప్తు నుంచి విడిపించి కనాను దేశానికి 40 సంవత్సరాలు నడిపిస్తాను. వీళ్ళతో నడుస్తాను. ఇప్పుడు నేను వీళ్ళ మధ్యలో ఉండి వీళ్ళతో నడుస్తాను. అలా నడవాలి, మీతో నడవాలి అంటే నాకు ఒక మందిరాన్ని కట్టాలి. మీరు వినాలి. నాకు ఒక మందిరాన్ని కట్టాలి, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. నేను వస్తాను మీ మధ్యలోకి, మీ మధ్యలోనే నేను ఉంటాను, మీతో నడుస్తాను. నేను నాకు ఒక మందిరాన్ని మీరు కట్టాలి అని చెప్పాడు మోషేకి. కొండ మీద చూపించాడు. మనం చూడండి, టీవీ రిమోట్ పెట్టుకుని ఇలా ఈ టీవీ చూస్తాం, ఇది బాగోలా అని ఇలా తీసి మళ్ళీ మా టీవీ, ఏ టీవీ? మా టీవీ, తర్వాత మీ టీవీ. ఆ టీవీ పేర్లు కూడా తెలియవు. మా టీవీ, ఆ తర్వాత ఇంకో టీవీ ఏంటి? మీ టీవీ, ఇంకో టీవీ ఏంటి? పక్కోళ్ళ టీవీ. పేర్లని అన్నీ మా టీవీ, ఈ టీవీ, మీ టీవీ. ఇలా రిమోట్ నొక్కగానే ఇంకో ఛానల్ వస్తుంది, ఇలా నొక్కగానే ఇంకో ఛానల్ వస్తుంది. అలాగున మానవుడికే ఇంత జ్ఞానం ఉంటే మరి దేవుడి జ్ఞానం ఉండదా? అందుకే కొండ మీద ఇలా రిమోట్ నొక్కాడు, ఇత్తడి బలిపీఠం వచ్చింది. ఇలా రిమోట్ నొక్కాడు, ఇత్తడి గంగాళం వచ్చింది. ఇలా రిమోట్ నొక్కాడు, సముఖపు రొట్టెల బల్ల వచ్చింది. మానవుడికి ఇంత జ్ఞానం ఉన్నప్పుడు దేవుడికి ఉండదా? కొండ మీద చూపించాడంతే. నేను కనుపరిచిన విధము, నేను చెప్పిన విధముగా అలా, నేను కనుపరిచిన విధముగా దాన్ని చేయడానికి నీవు జాగ్రత్త పడు అని చెప్పాడు. దేవుని చేత హెచ్చరించబడ్డాడు మోషే. దేవుడు చెప్పినట్లుగా దాన్ని కట్టాడు. 8వ వచనం, అది 25:8, నేను వారిలో నివసించున్నట్లు. ఎంత అద్భుతమైన మాట! అంటే ఎవరిలో నివసిస్తాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో. వినండి, బాగా వినండి. ఎంత అద్భుతమైన దృశ్యం తెలుసునా ఇది? 40 సంవత్సరాలు దేవుడు వారితో నడిచాడు, వారి మధ్యలో ఉన్నాడు. అద్భుతమైన దృశ్యం ఇది, అద్భుతమైన చిత్రం ఇది. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళతో ఉన్నాడు. నేను నీ కనుపరిచిన విధముగా నేను మందిరాన్ని కట్టాలని చెప్పాడు. అప్పుడు అలాగే కట్టి, దేవుడు చెప్పినట్లుగానే కట్టి మందిరాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మోషే కొండ మీద నుండి మోషేతో దేవుడు కొండ మీద నుండి మోషేతో మాట్లాడుతున్నాడు. 25 మొదటి మాట చదవండి. అదిగో, యెహోవా మోషేకు ఏలాగు సెలవిచ్చెను. ఎక్కడ? సీనాయి కొండ మీద. కొండ మీద నుండి మోషేతో మాట్లాడుతున్నాడు. ఏ కొండది? సీనాయి కొండ మీద. మందిరాన్ని ఇలా కట్టు, ఇలా కట్టు అని అన్నీ చూపించాడు. అప్పుడు దేవుడు చెప్పినట్లుగానే మందిరం కట్టి నిలబెట్టాడు మోషే. నిలబెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అంటే లేవియా కాండము 1వ అధ్యాయం 1వ వచనం. అందరినీ తీసుకునేవండి. లేవియా కాండము 1వ అధ్యాయం 1వ వచనము. యెహోవా మోషేను పిలిచి, అదిగో ప్రత్యక్షపు గుడారములో నుండి. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఇందాక ఎక్కడి నుంచి మాట్లాడాడు? కొండ మీద నుండి మోషేతో మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? గుడారములో నుండి మోషేతో అంటే దేవుడు ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? అది దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడికి వచ్చాడు దేవుడు? అందరూ చెప్పాలి. గుడారములోకి వచ్చాడు దేవుడు. ఎక్కడున్న దేవుడు? పరలోకంలో ఉన్న దేవుడు కొండ మీదకి వచ్చాడు. కొండ మీదకి వచ్చి ఇలా కట్టాలని మోషేతో చెప్పాడు. అప్పుడు అలాగే మోషే కట్టాడు, ఆ గుడారాన్ని కట్టి నిలబెట్టాడు. అప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడు? గుడారములోకి వచ్చేసాడు. అది ఇక్కడికి అర్థమైందా మీకు? ఇక్కడికి అర్థమైందా? దేవుడు ఎక్కడికి వచ్చాడు? అవును, మీ మధ్యన నా మందిరము ఉంచదని అన్నాడు. అప్పుడు మందిరము దేవుడు చెప్పినట్లుగా కట్టాడు. దేవుడు దిగి వచ్చేసాడు. మందిరములోకి దేవుడు దిగి వచ్చేసాడు.
మూలవాక్యం ఇంకేం చదువుకున్నాం మనం? మూలవాక్యం 26, లేవియాకాండం 26, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, నా మనస్సు అసహ్యపడదు, అదుగో నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునయుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. ఇవన్నీ ఆయన ఇచ్చిన వాగ్దానాలు. ఇప్పుడు ఏమన్నాడు? నేను మీ మధ్యలో మందిరము ఉంచేదని అన్నాడు. నా మనస్సు మీ యందు అసహ్యపడదన్నాడు. నేను మీ మధ్య నడిచెదను. ఏమన్నాడు? ఎంతకాలం నడిచాడు చెప్పాలి? 40 సంవత్సరాలు పాత నిబంధనలో నడిచాడు దేవుడు. ఎవరితో? అది ఇది ఊరిని కథలు చెప్పుకోవట్లేదు మనం, చాలా జాగ్రత్తగా వినాలి. కథలు చెప్పుకోవట్లేదు మనం. 40 సంవత్సరాలు నడిచాడు దేవుడు వారితో. సృష్టికర్త దిగొచ్చి నడిచాడు. దేవుడు చెప్పినట్లుగా గుడారం కడితే దిగొచ్చి వాళ్ళతో నడిచాడు. మోషే ఇప్పుడు దేని వాక్యం చెబుతుంది, వాళ్ళతో నడిచాడు దేవుడు. దయవుంచి సంఖ్యాకాండము లేకపోతే నిర్గమాకాండమే చూడండి. నిర్గమాకాండం చూడండి, 40వ అధ్యాయం 33వ వచనం చదవండి. మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలు ప్రయాణమై పోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆగండి, వాళ్ళ ప్రయాణ పద్ధతి ఎలాగునా ప్రాంతనాయకు చూడండి. దేవుడు చెప్పినట్లుగా మందిరాన్ని మోషే కట్టాడు. కట్టగానే దేవుడు మహిమ మేఘంతో మందిరం మీద దిగొచ్చేసాడు. దిగొచ్చేసిన తర్వాత అప్పుడు ఆ మేఘంలో ఆ మందిరంలో ఉండేవాడు దేవుడు. పైన మేఘం ఉండేది, అలా లోపల దేవుడు దిగొచ్చేవాడు, ఆ మందిరంలో ఉండేవాడు. మందిరంలో ఉండే మోషేతో మాట్లాడేవాడు. మోషే, ఈ సాయంకాలం మనం బయలుదేరబోతున్నాం, లేకపోతే రేపు బయలుదేరబోతున్నాం, మీరందరికీ ఇశ్రాయేలు ప్రజలందరికీ పెద్దలందరికీ వార్త చెప్పు అనేవాడు. అప్పుడు ఆ వార్త మోషే వినేవాడు, పెద్దలందరికీ చెప్పేవాడు, పెద్దలందరికీ చెప్పేవారు. వెంటనే వాళ్ళ గుడారాలు టకటక గుడారాలు పీకేసేవారు, మందిరం పీకేసేవారు. ఎవరైతే మోయాలో వాళ్ళు మోసేవారు, నడిచేవారు. మేఘం పైకి వెళ్ళిపోయేది, వాళ్ళతో మేఘం నడిచేది. కింద వీళ్ళు నడిచేవారు, పైన మేఘం నడిచేది. అప్పుడు మళ్ళీ దేవుడు చెబుతాడు, మేఘం కిందకి దిగుద్ది. ఓహో, దేవుడు ఆగమంటున్నాడు కోసం అందని అర్థం. వెంటనే కిందకి దిగ్గానే టకటక ముందు ప్రత్యక్ష గుడారం వేసేయాలి. ముందు ప్రత్యక్ష గుడారం వేసేసిన తర్వాత ఏ పక్కని ఏ గోత్రాలు దిగాలి ఆ గోత్రాలు టకటక దిగిపోవాలి, వాళ్ళు గుడారాలు వేసుకోవాలి. అప్పుడు గుడారం వేసిన తర్వాత దేవుడు మోషే లోపలికి వెళ్తాడు. మోషే, ఇక్కడ ఒక 1 నెల రోజులు మనం ఆగవలసి ఉంటుంది అని చెప్తాడు దేవుడు. ఓహో, 1 నెల రోజులు ఆగాల. అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ గుడారాలు వేసుకుని అక్కడ ఉండేవారు. 1 నెల రోజులు అక్కడ ఉండేవారు. మళ్ళీ దేవుడు చెప్పేవాడు, మోషే మనం బయలుదేరబోతున్నాం, సర్దుకోండి అన్నీ అనేవాడు. మళ్ళీ టకటక అన్నీ పీకి సర్దుకునేవారు. అప్పుడు మేఘం పైకి వెళ్ళేది, అలా నడుస్తుండేది మేఘం పైన, ఇక్కడ కింద నడుస్తూ ఉండేవారు. రాత్రి అయ్యేసరికేమో అగ్నిస్తంభము, పగలయ్యేసరికేమో మేఘస్తంభము. నేను మీ మధ్యన నడిచెదను అన్నాడు. మధ్యలో నడుస్తూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు? 40 సంవత్సరాలు.
సరిగా వినండి, మాట సరిగా వినండి. చక్కగా దేవుడి మాట చక్కగా వినాలి, అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. దేవుడు వారితో నడుస్తూ వచ్చాడు. ఇవాళ దేవుడు మనతో నడవాలి, మనకు కూడా ఉండాలి, మనతో నడవాలి, మనతో ముచ్చటించాలి. దేవుడు మనతో ఉండాలి, మనతో నడవాలి, మనలో ఉండాలి. దేవుడు మనతో నడవాలి. దేవుడు బాగా శ్రద్ధగా దేవుడు మాటలు ఆలకించండి. అయ్యా, వాక్యాన్ని వింటున్నారు కదా, పురుషులు జాతిగా వాక్యాన్ని వినాలి, చాలా జాతిగా వినాలి. ఇప్పుడు దేవుడు నడుస్తున్నాడు, వాళ్ళతో నడుస్తున్నాడు. మీరు లేవ్యాకాండం అదే చదివారు కదా, మీ మధ్యలో నా మందిరాన్ని ఉంచుతాను, నా మనసు మీ యందు. తర్వాత అదిగో నేను మీ మధ్యన నడిచెదను అన్నాడు. మా శ్రీలక్ష్మి గారు ఏమన్నాడు దేవుడు? సరిగా వినాలి. మీ మధ్యలో నడిచెదను, మీతో నడిచెదను దేవుడు చెప్పాడు. చెప్పినట్లుగానే దేవుడు నడిచాడు వాళ్ళతో, మేఘములో ఉండి నడిచాడు దేవుడు. దయవుంచి సంఖ్యాకాండము 9వ అధ్యాయము, సంఖ్యాకాండము 9వ అధ్యాయము దయవుంచి 17వ వచనము. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండిన దినములన్నీయు వారి నిలిచిరి. ఆ మేఘము బహుదినముల మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారి ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము 2 దినములు కానీ 1 నెల కానీ ఏడాది కానీ తడవు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. అది వారి ప్రయాణ పద్ధతి. వినాలి, బాగా వినాలి. అది వారి ప్రయాణ పద్ధతి. మేఘం పైకెత్తినప్పుడు వెళ్ళారు, అలా ఆగినప్పుడు ఆగిపోయారు. అలా ప్రయాణం చేశారు వాళ్ళు. అలా ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఎక్కడ జరిగింది ఈ చరిత్ర? ఎక్కడ జరిగింది? మనం ఎక్కడున్నాం? భారతదేశం ఎక్కడుంది ప్రపంచంలో? ఎక్కడుంది భారతదేశం? ఒక ఒడ్డున ఉన్నాం. ఎక్కడున్నాం? ఒడ్డున ఉన్నాం. యేసుప్రభు ఎక్కడ పుట్టారు? భూమికి నట్ట నడుమ. ఈ చరిత్ర ఎక్కడ జరిగింది? ఇది నట్ట నడుము జరిగింది భూమికి చరిత్ర. ఐగుప్తు నుంచి విడుదల పొంది, అయ్యా మంచి తర్వాత తిరిగాను, గో బ్యాక్. ఐగుప్తు నుంచి విడుదల పొంది కనానికి ప్రయాణం చేస్తున్నప్పుడు 40 సంవత్సరాలు దేవుడు వారితో నడిచాడు. ప్రపంచ నడిబొడ్డులో దేవుడు వారితో నడిచాడు. నా మందిరమే మీ మధ్యన ఉంచుతానన్నాడు. పరలోకంలో కట్టిన మందిరాన్ని వాళ్ళకి చూపించాడు. అలా మందిరం కట్టించాడు దేవుడు వాళ్ళకి. కట్టించిన తర్వాత దిగొచ్చి వాళ్ళతో నడిచాడు దేవుడు.
నా మందిరం మీ మధ్యన ఉంచెదనన్నాడు. 2, మీతో నడిచెదనన్నాడు. నడిచాడు దేవుడు. 40 సంవత్సరాలు దేవుడు నడిచాడు. ఎంత గాంభీరమైన దృశ్యం ఇది. అద్భుతంగా దేవుడు వారితో నడిచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. భూమి మీద కార్యాలు సెలవిస్తున్నాయి, సాక్ష్యం ఇస్తున్నాయి. అద్భుతంగా దేవుడు వారితో నడిచాడు. దైవుంచి నడిచి ఏం చేశాడో తెలుసునా? దైవుంచి చూడండి. నిర్గమాకాండం 25వ అధ్యాయము 25వ అధ్యాయము చూడండి, గమనించండి. 21, 22 వచనాలు. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనముల గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. వినండి, బాగా వినండి. ఇప్పుడు మీరు ఎలాగూ నడవాలో, ఏ విధంగా నడవాలో ఇదంతా మోషే నేను నీకు తెలియచెప్పేదను. ఇదంతా ఎవరి గురించి తెలియజేస్తాను చెప్పనా? ఇశ్రాయేల్ అందరి నిమిత్తము నేను నీకు తెలియచెప్పేదను. నేను దిగువచ్చి నీతో మాట్లాడతాను. ఇన్ని లక్షల ప్రజలు నేను నడిపించాలి ఇప్పుడు వీళ్ళందరినీ. కనుక నేను దిగొచ్చి నీకు చెబుతాను. అదే చెప్పాడు అక్కడ. నేను నీకు ఇచ్చు శాసనములు నా మందస్సములో ఉంచవలెను. శాసనాలు ఎక్కడ ఉంచాలి? శాసనాలు అంటే ఏంటి? 2 పలకలు కదా. సినాయి కొండ మీద ఏమి ఇచ్చాడు? 2 పలకలు ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 2 పలకల మీద దేవుని వ్రేలు రాసింది. ఒక మనిషి కథ రాస్తా, దేవుని వ్రేలు రాసింది 10 ఆజ్ఞలను. ఆ 10 ఆజ్ఞలను దేవుని వ్రేలు రాస్తే ఆ 2 పలకలు మోషే తీసుకుని ఎక్కడుంచాడు చెప్పనా? మందస్సములో ఉంచాడు. నువ్వు ఆ పలకలు మందస్సములో ఉంచాలని చెప్పాడు. విన్నారా? మందస్సములో ఉంచాడు. తర్వాత అక్కడ నేను నిన్ను కలుసుకొని, చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు? మందిరం నిలబెట్టాడు. మోషే వస్తాడు, మందిరంలోకి మోషే వస్తాడు. దేవుడు మోషేతో మాట్లాడుతాడు. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. అక్కడ నేను నిన్ను కలుసుకొని, చదవండి, కరుణాపీఠము మీద నుండి, చూడండి, కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి, అదిగో నేను ఇశ్రాయేలు నిమిత్తము అదిగో మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను. నీకు నేను తెలియచెప్పేదను. వాళ్ళందరినీ ఎలా నడిపించాలో నీకు తెలియచెప్తాను. నేను దిగొస్తాను, మీతో నడుస్తాను, వాళ్ళని ఎలా నడిపించాలో చెబుతాను. కనుక నేను చెప్పినట్టు మందిరం కట్టు, దిగొచ్చి నీతో మాట్లాడుతాను, మీతో నడుస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను. దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే మోషే కట్టాడు. దేవుడు దిగొచ్చాడు. దేవుడు వాళ్ళని నడిపించాడు. ఇప్పుడు చెప్పండి, ఆ 2 మాటలు నెరవేరినాయా? మీ మధ్య నా మందిరము ఉంచాడా? తర్వాత వాళ్ళతో నడిచాడా లేదా? ఎన్ని సంవత్సరాలు? అది ఇశ్రాయేలు చరిత్ర. మరి నీ చరిత్ర ఏమిటి? నేను ఎవరు నడిపించాలి? ఇప్పుడు నేను ఎవరు నడిపించాలి? అది ఇశ్రాయేలు చరిత్ర. నీ చరిత్ర ఏమిటి? ఇప్పుడు నిన్ను ఎవరు నడిపించాలి? వాళ్ళు ఎక్కడి నుంచి విడుదల పొందారు? ఎక్కడికి ప్రయాణం వాళ్ళది? కనాన్. నీ ప్రయాణం ఎక్కడికి? ఇప్పుడు లోకమని ఐగుప్తు విడుదల పొందావు, సాతాను బానిసత్వం నుంచి బయటకు వచ్చావు. ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం? ఇప్పుడు నేను ఎవరు నడిపించాలి? నిన్ను దేవుడే నడిపించాలంటే
ఆయన చెప్పినట్లుగా నువ్వు మందిరం కట్టాలి. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా నువ్వు మందిరం కట్టాలి. కట్టకపోతే నీ సొంత ఆలోచన ప్రకారం అయిపోతాం, కానీ ఆయన చెప్పినట్టు నడవలేం. మనం ఆయన చెప్పినట్లుగా మందిరం కట్టాలి. వింటున్నారా? ఆయన చెప్పినట్లుగానే కట్టాలి. ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేసరికి అది మందిరం. ఏది? ఆ గుడారం మందిరం, ప్రత్యక్ష గుడారం మందిరం. మరి నూతన నిబంధనకు, పాత నిబంధనకు ప్రత్యక్ష గుడారం మందిరం. నూతన నిబంధనకు వచ్చేసరికి నీ దేహమే దేవుని మందిరము. నీ దేహమే దేవుని మందిరము. ఇప్పుడు ఆ దేహాన్ని నువ్వు కట్టవలసి ఉంటుంది. దేవుడు చెప్పినట్లుగా కట్టవలసి ఉంటుంది. ఇప్పుడు మాకు గమనించాలి, శ్రద్ధగా కొన్ని విషయాలు గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం తెలుసు కదా, గుడారం చెప్పుకున్నాం కదా. గుడారం ఎన్ని భాగాలు? 3 భాగాలు. ప్రత్యక్ష గుడారం 3 భాగాలు. ఏంటవి? వెలుపటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆ గుడారములోకి దేవుడు దిగొచ్చాడు. ఇప్పుడు అది 3 భాగాలైనట్లుగా నీది కూడా ఒక గుడారమే, నీ శరీరము కూడా ఒక గుడారమే. నీ శరీరము కూడా ఒక గుడారము. పేతురు రాసిన 2వ పత్రిక, బైబిల్ వారందరూ చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము, 13వ వచనము. 13 మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము, అదిగో నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఈ మాట అపొస్తలుడైన పేతురు పలికిన మాట. పేతురు ఏం పలికాడంటే, చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిందని ఎరిగి. మనందరం కూడా ఏదో ఒక రోజు నీ గుడారాలు ఏం చేయాలి? చెప్పాలి, అందరూ చెప్పాలి. విడిచిపెట్టాలి. ఇక్కడ ప్రతి వ్యక్తి ఏదో ఒక దినాన్ని ఈ గుడారాన్ని విడిచిపెట్టాలి. కనుక ఈ శరీరాన్ని బైబిల్ ఏమని చెప్పింది? గుడారం. చెప్పండి, గుడారం. కనుక ప్రత్యక్ష గుడారం ఎన్ని భాగాలని చెప్పుకున్నాం? 3 భాగాలు. ఈ గుడారం కూడా 3 భాగాలే. మొదటి తెస్స 5:23, మొదటి తెస్స 5:23, సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. 1 ఆత్మయు, 2 జీవమును, 3 శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. చూసారా? ప్రభు 2వ రాకడకు నీ గుడారం ఎలా ఉండాలి చెప్పనా? పరిశుద్ధముగా ఉండాలి. నీ గుడారము నిందలేనిదిగా ఉండాలి. వినండి, బాగా వినండి. గుడారంలోకి దేవుడు దిగొచ్చాడా? మోషేకి చెప్పినట్టు కడితే దేవుడు దిగొచ్చాడా? అంటే ఆ గుడారంలో ఏమి లేదని, నింద లేదని, దానికి అది పరిశుద్ధంగా ఉందని, అది పరిశుద్ధ స్థలమని, అందులో పాపము లేదని దేవుడు దిగొచ్చాడు గుడారములోకి. అలాగే నీ గుడారములోకి దేవుడు దిగొచ్చేయాలి. అప్పుడు నీ గుడారం ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. అది ఎప్పుడు పవిత్రం అవుతుందంటే దేవుడు చెప్పినట్లుగా కడితే. దేవుడు చెప్పినట్లుగా కడితే అప్పుడు గుడారము పవిత్రమవుతుంది. అందుకే ఇక్కడ చెప్పాడు, మీ ఆత్మయు జీవమును 3 భాగాలు.
మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు. అది ఎలా ఉండాలి? నిందారహితముగా ఉండాలి, అది సంపూర్ణముగా ఉండాలి. రాకడ యందు ఈ గుడారము నిందారహితముగా ఉండాలి, అది సంపూర్ణముగా ఉండాలి. ఆ గుడారములో దేవుడు కట్టినట్లుగా చెబితేనే దేవుడు దిగొచ్చాడు. దేవుడు కట్టమన్నట్లుగా కట్టాడు కనుక నా గుడారం సంపూర్ణం కనుకనే దేవుడు దిగొచ్చి నివసించాడు. అలా ఇవాళ నీ గుడారములో దేవుడు నివసించాలి అంటే, అది రాకడలో నిందారహితంగా ఉండాలంటే, అది పరిశుద్ధముగా ఉండాలంటే దేవుడు చెప్పినట్లుగా కట్టాలి. నీ జ్ఞానాన్ని కలపకూడదు, అందులో నా జ్ఞానాన్ని కలపకూడదు. రెండవ రాకడలో నీ గుడారము పవిత్రంగా ఉండాలి, నీ గుడారం నిందారహితంగా ఉండాలి, నీ గుడారములో దేవుడు నివసించాలి. ఎవరు నివసించాలి? దేవుడు నివసించాలి నీ గుడారములో. వినండి, బాగా గ్రహించండి మాటలు. నీ గుడారం నిందారహితంగా కాపాడబడాలి. నీ ఆత్మ, నీ జీవము, నీ శరీరము, ఈ 3 భాగాలు కూడా సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. ఆ విధంగా నీ గుడారాన్ని కట్టుకోవాలి. అప్పుడు దేవుడు మీ మధ్య, మీలో నడుస్తాడు, దేవుడు మీతో ఉంటాడు. దేవుడు అప్పుడు నువ్వు ఎలా నడవాలో దేవుడు నీకు చెబుతాడు. అప్పుడు నడుస్తావు. మోషేకి చెప్పినట్లుగా నీతో మాట్లాడతాడు దేవుడు, నిన్ను నడిపిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? కనుక చూడండి, అందరూ శ్రద్ధగా మాటలు గమనించండి. ఇప్పుడు నాగమ్మ గారు చక్కగా గోడకి మంచిగా జారుబడి మంచి కునిపాట్లు పడుతుంది. ఎదరు కూర్చోండి, కొంచెం కునిపాట్లు పడకండి, గోడకి ఎవరు జారపడకండి. మాటలు వినండి, చక్కగా వినాలి. మీకు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నానా? అర్థమయ్యేలాగునా? తేటగా అర్థమవుతుందా? అర్థమయ్యేలాగునా అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వినాలి. దేవుడు చెప్పినట్టుగా గుడారం కట్టాలని చెప్తున్నాను కదా. గుడారం ఎన్ని భాగాలని చెప్పాను? ఇది కూడా ఎన్ని భాగాలని చెప్పాను? 3 భాగాలు. ఇప్పుడు ఆ గుడారములో మొదటి ఉపకరణం ఏమిటి? ఇత్తడి బలిపీఠము. అవునా? ఆ గుడారంలో ఏముంది? మొట్టమొదటి ఇత్తడి బలిపీఠం ఉంది. నీ గుడారంలో ఏముండాలి? ఇప్పుడు రక్షణ అనుభవం ఉండాలి. బలిపీఠం మీద ఏం బలి అవుతుంది? బలి పశువు. అవునా? బలిపీఠం మీద బలి పశువు బలవుతుంది. అలాగునే సిలువ అనే బలిపీఠం మీద యేసు ప్రభు అనే గొర్రెపిల్ల బలియాగమైంది. ఆ ఇత్తడి బలిపీఠము లేక ఆ రక్షణ అనుభవము నీ గుడారములో ఉండాలి. ఇక రక్షణ లేనివారు ఎవరి చేతులు ఎత్తండి. రక్షణ లేనివారు చేతులు ఎత్తండి. రక్షణ లేనివారు 1 2 3 4. అక్కడికి ఎవరున్నా? యోహాన్ గారు. రక్షణ లేనివారు చేతులు ఎత్తమనండి. అందరు రక్షణ పొందిన వాళ్ళేనా? ఒకళ్ళు 5 6 5 ఉన్నారు అక్కడ. అక్కడ 5, ఇక్కడ 6, 11. ఓకే, ముగ్గురేనండి? ముగ్గురేనా? 5 3 8. మంచిది. అయితే ఇప్పుడు మీ గుడారంలో దేవుడు చెప్పినట్లుగా ఏ బలిపీఠం లేదు? ఎత్తడి బలిపీఠం. అంటే రక్షణ అనుభవం లేదు. ఏమి లేదు? రక్షణ అనుభవం లేదు. ఇక లోకంలో చాలామంది ఏమి లేదు? రక్షణానుభవం లేదు. దేవుడు చెప్పినట్లుగా ఆ గుడారము లేదు. ఎక్కడ కూర్చున్న వాళ్ళు రక్షణ పొందని వారు దేవుడు చెప్పినట్లుగా ఇత్తడి బలిపీఠము అనుభవం లేదు, రక్షణానుభవం లేదు. కనుక మొట్టమొదటి గుడారములో రక్షణానుభవం ఉండాలి. దేవుడు నీలోకొచ్చి నీ హృదయమే మందిరం కింద మారి దేవుడు నీతో నడవాలి
నీలో ఉండాలి, నీతో నడవాలి, నీతో మాట్లాడి ఎలా నడవాలో నీతో చెప్పాలి అంటే ఆయన చెప్పినట్లుగా నీ గుడారం కట్టబడాలి కదా. నువ్వు ఒక మోషేవి కావాలి కదా. కొండ మీద చెప్పినట్లుగా నువ్వు హెచ్చరించబడాలి కదా. ఇప్పుడు నీ హృదయమని నీ దేవాలయం కట్టుకోవాలి కదా ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా. ఇప్పుడు ఆ గుడారంలో ఇత్తడి బలిపీఠం ఉన్నట్లుగా నీ గుడారంలో రక్షణ అనుభవం ఉండాలి. అది నెంబర్ 1, మొదటిది. రెండవ ఉపకరణం ఏంటి? ఇత్తడి గంగాళము. నాతో చెప్పండి, ఇత్తడి గంగాళం. ఇత్తడి గంగాళం దగ్గర చేసే పని ఏంటి? యాజకులు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి వ్యక్తి యాజకుడు కనుక, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి యాజకుడు. బైబిల్ ఏం చెప్పింది? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరం తన వెలుగులోనికి పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహము అన్నాడు. యేసుప్రభు రక్తంలో కడగబడి రక్షణ పొందిన ప్రతివాడు యాజకుడే. ఇప్పుడు మన అందరం యాజకులమి. ఇప్పుడు యాజకులం కనుక ఆ గుడారములో ఇత్తడి గంగాళం దగ్గర యాజకులు కాళ్ళు చేతులు కడుక్కున్నట్లుగా నీవు యాజకుడివి కనుక నీ ఆంతర్య పురుషుని పాదాలు చేతులు నువ్వు కడుక్కోవాలి. అలాంటి అనుభవం నీ గుడారంలో ఉండాలి. అలాంటి అనుభవం నీ గుడారంలో ఉండాలి. ఉందా? ప్రతి ఆదివారం కడుక్కునే అనుభవం ఉందా? ప్రతి ఆదివారం కడుక్కోవాలి. వాక్యం అనే నీళ్లతో కడుక్కోవాలి. నువ్వు ఒక యాజకుడివి, వాక్యం అనే నీళ్లతో కడుక్కోవాలి. పాత నిబంధనలో లోక సంబంధమైన నీళ్లతో లోక సంబంధమైన యాజకులు లోక సంబంధమైన కాళ్ళు చేతులు కడుక్కున్నారు. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నాం. ఇప్పుడు మనం ఇది ఆత్మ సంబంధమైనది. ఇది ఆత్మ సంబంధమైనది కనుక ఆత్మ సంబంధమైన పాదాలు ఆత్మ సంబంధమైన చేతులు కడుక్కోవాలి. ఆత్మ సంబంధమైన నీళ్లతో అంటే వాక్యం అనే నీళ్లతో కడుక్కోవాలి. అంటే నిన్ను నీవు పరీక్షించుకుంటూ రావాలి ప్రతి ఆదివారము. ప్రతి ఆదివారం జరగాలి. ఇది ప్రతి ఆదివారం జరగాలి. చాలా సంఘాల్లో బల్లే ఉండదు ఆదివారం, నెలకోసారి. దేవుడు ప్రతి ఆదివారం పాలు పొందండి నాయన అని దేవుడు చెబితే దేవుడు చెప్పింది తీసేసి దేవుడు చెప్పింది నెల కూడా తగిలించారనమాట వీళ్ళు. దేవుడు చెప్పిందేమో తీసేశారు, దేవుని చెప్పందేమో పెట్టారు. అది దేవుడు చెప్పింది లేదు, చెప్పంది వచ్చింది. మరి ఇత్తడి గంగాళం అనుభవం ఉందా? ఇత్తడి గంగాళం ఉందా గుడారములో? లేదు. అప్పుడు దేవుడిని అడిగితే దేవుడు అంటాడు, ఏంటి నేను చెప్పింది ఒకటైతే నువ్వు చేసేది ఒకటి, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. నేనేం చెప్పాను? అసలు ఇత్తడి గంగాళం పెట్టమని యాజకులు కాళ్ళు చేతులు కడుక్కోవాలని చెప్పాను కదా, మరి నువ్వేది మరి? దేవుడు అడుగుతాడు, ఏది? దేవుడు అడిగితే ఏం చెప్తారు సమాధానం? అప్పుడు సమాధానం ఉండదు. సమాధానం ఉండదు. మనం భోజనానికి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేస్తాం. లేకపోతే భోజనం చేసి వస్తుందా కాళ్ళు చేతులు కడుక్కుంటామా? మీరు ఎవరైనా ఎలా చేస్తారు భోజనానికి వెళ్ళే ముందు? చెప్పండి. ముందుకు శుభ్రంగా బయట నుంచి వస్తాం, బయట నుంచి రాగానే ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ కాళ్ళ నిండా మురుకుంది, ఇంట్లోకి వెళ్ళిపోయి భోజనం పెట్టామని చెప్పేసి కూర్చుని తినేస్తాం భోజనం. మరి ఏం చేస్తాం? బయట నుంచి రాగానే ముందు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు భోజనం కాడికి వెళ్తాం. అవునా? అలా ఇక్కడ కూడా ఇంతే. చక్కగా ముందు వాక్యాన్ని విని కాళ్ళు చేతులు కడుక్కొని హృదయాన్ని పరిశీలించుకొని పరీక్షించుకొని అప్పుడు మూడవది భోజనానికి వెళ్ళాలి. అది మానేసి ముందు ఆరాధన ఏమిటి?
హృదయాన్ని కడుక్కోకుండా హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ముందు ఆరాధన ఏమిటి, ఆ తర్వాత బల్ల ఏమిటి? అది రాంగే. ఇప్పుడు మీరే చెప్పారు, కాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం ఎలా చేస్తామండి? ముందు కాళ్ళు చేతులు కడుక్కుని ఆ తర్వాత భోజనానికి వెళ్తామని చెప్తున్నారు. ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి, భోజనానికి వెళ్ళాలి. అలాగే ముందు హృదయాన్ని కడుక్కోవాలి, బలలోకి రావాలి, అప్పుడు హృదయం శుద్ధి అయిన తర్వాత ఆరాధన. శుద్ధైన తర్వాత ఆరాధన. అది క్రమం, దేవుని వాక్య క్రమం అది. విన్నారా? కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అది ఇత్తడి గంగాళ అనుభవం. అదేనే ప్రతి ఆదివారం మొదటి వర్తమానము ఇవ్వాలి. ఆ వర్తమానం ద్వారా ఏం చేయాలి? హృదయాన్ని పరీక్షించుకుంటూ రావాలి. హృదయాన్ని పరీక్షించుకుని అప్పుడు మూడవది సముఖపు రొట్టెల బల్ల. ఆ గుడారంలో ఏముంది? మూడవది ఏముంది? బల్ల. కనుక మూడవది మనం ఇక్కడ ఏం చేస్తాం? ప్రభు శరీరంలోకి, రక్తంలోకి వెళతాం. మూడవది వాక్యం చెప్తారు, తర్వాత మూడవది బల్లలోకి నడిపిస్తారు. ఇక నాలుగవది మళ్ళీ వాక్యం ప్రకటిస్తాం. అక్కడ నాలుగవది ఏంటి? దీపవృక్షము. మోషే ఏం పోస్తున్నాడు? అహరోను ఏం పోస్తున్నాడు? తైలాన్ని పోస్తున్నాడు, దీపాలు ఆరిపోకుండా. అర్థమైందా? దీపాలు ఆరిపోకుండా సాయంకాలం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అహరోను ఏం పోస్తాడు? తైలం పోస్తూ ఉంటాడు. ఏం ఆరిపోకుండా, దీపాలు ఆరిపోకుండా అహరోను అతని కుమారులు యాజకులు కనుక గుడారంలో ఉండి దీపాలు ఆరిపోకుండా తైలం పోస్తూ ఉంటారు. 4వ ఉపకరణం దీపవృక్షము, అందులో తైలం పోస్తూ ఉంటారు. అలాగే ఈనాడు నూతన నిబంధనకు వచ్చేసరికి ఇది రాత్రిది, నీతి సూర్యుడు వెళ్ళిపోయాడు, ఇది రాత్రి. మళ్ళీ నీతి సూర్యుడు వచ్చేంత వరకు ఇది రాత్రి. యేసు ప్రభు వచ్చేంత వరకు ఇది రాత్రి. ఈ రాత్రి సమయంలో యేసు ప్రభు ప్రధాన యాజకుడు ఆయనే కనుక ఆయన ఏం పోస్తాడు చెప్పన? దీపస్తంభం అనగా సంఘము, దీపములు అనగా ఆత్మలు, తైలం అనగా వాక్యము. ఎలా పోస్తాడు? 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకు, నక్షత్రాలు అనగా దేవుని సేవకులు. 7 నక్షత్రాలని కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ చెప్పు సంగతులు. ఆ సంగతులే తైలం. తైలం పోస్తూ ఉంటాడు అంటే వాక్యం వినాలి. అప్పుడు వాక్యం విని అప్పుడు 5వది ధూప వేదిక. అప్పుడు దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుణ్ణప్పుడు ఆరాధించాలి. అప్పుడు ఇలాగున ఇత్తడి బలిపీఠం, 2 ఇత్తడి గంగాళము, 3 సముఖపు రొట్టెల బల్ల, 4 దీపవృక్షము, 5 ధూప వేదిక, 6 మందసం, 7 కరుణాపీఠము. అప్పుడు మందసం మీద ధూపం వేస్తే అప్పుడు దేవుని కలుసుకుంటావు, దేవుణ్ణి కలుసుకుంటావు. నిర్గమాకాండము బైబిల్ చూడండి అంత ఒకసారి. నిర్గమాకాండము 30వ అధ్యాయము. నిర్గమాకాండం 30వ అధ్యాయం తీసుకోండి. 30వ అధ్యాయము ఈ మాట 6వ వచనం చదవండి. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దాన్ని ఉంచాలి. ఏది ఉంచాలి? ధూప వేదికను ఉంచాలి. 30వ అధ్యాయం 1వ వచనము. ధూపం వేటుకు నీ ఒక వేదికను చేయవల, ఒక వేదికను చెయ్యాలి. ఏం వేయడానికి? ధూపం వేయడానికి ఒక వేదికను చెయ్యాలి. అది ఎక్కడ ఉంచాలి? ఆ వేదికని సాక్ష్యపు మందసమునొద్దు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను. అదిగో అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఎక్కడ కలుసుకుంటా అన్నాడు దేవుడు?
మందసం మీద నుండి ఎప్పుడైతే ధూపం వేస్తావో అక్కడ దేవుడు నిన్ను కలుసుకుంటాడు. అర్థమైందా? 7వ వచనము, అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపం వేయవలెను. ప్రదీపములను చక్కబరుచినప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపము. అది నిత్యమైన ధూపం. ఉదయము సాయంకాలం ధూపం వేయాలి. ఎక్కడి నుంచి వేయాలి ధూపం? ధూప వేదిక మీద నుండి ధూపం వేయాలి. ధూప వేదిక దగ్గరికి రావాలంటే ఎన్ని దాటుకు రావాలి చెప్పండి? ఇప్పుడు ఎన్ని దాటుకు రావాలి? ఏంటా 4? ఇత్తడి బలిపీఠం, ఇత్తడి గంగాళం, సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షము, ఈ 4 దాటుకొచ్చి అప్పుడు 5వది ధూప వేదిక మీద ధూపం వేస్తే అప్పుడు దేవుడు నిన్ను కలుసుకుంటాడు. ఇవన్నీ ఉండాలి. ఇవేమీ లేకుండా మందిరం కడితే దేవుడిని అసలు ఎలా కలుసుకుంటాడు? అసలు ఏ రకంగా కలుసుకుంటాడు? నీ మధ్యలో ఎలా ఉంటాడు ఆయన? ఏమండి, ఎలా సంచరిస్తాడు మన మధ్యలో? ఎలా కలుసుకుంటాడు? ఎలా ఉంటాడు మన మధ్యలో? అంచేత ఈ అనుభవాలన్నీ నీ గుడారములో ఉండాలి. ఇవన్నీ నీ గుడారములో ఉంటే అప్పుడు ధూప వేదిక మీద నుండి ధూపం వేస్తే అప్పుడు దేవుడు ఆకాశం నుండి కరుణాపీఠ మీదకి వచ్చి కరుణాపీఠ మీద కూర్చుంటాడు. కరుణాపీఠ మీద ఎవరున్నారు? కెరూబులు. కెరూబులు మోస్తాయి అయ్యింది. కెరూబులు దేవుడు మోస్తాయి. కెరూబుల మీద ఉంటాడు ఆకాశం నుండి వచ్చి. అప్పుడు మోషే ఇవన్నీ దాటుకుని ధూపవేదిక మీద నుంచి అప్పుడు ధూపం వేస్తే దేవుని కలుసుకుంటాడు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ అన్ని అనుభవాలు నీలో ఉండి 5వది ధూప వేదిక అంటే ధూపం వేసే వేదిక అంటే ఈ వేదిక మించి నువ్వు ఆరాధన చేయొచ్చు. ఇదే వేదిక మించి నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఇదే వేదిక మించి నువ్వు స్తుతులు చెల్లించవచ్చు. ఇవన్నీ నువ్వు చేసినప్పుడు దేవుడు నిన్ను కలుసుకుంటాడు. ఇక్కడి నుంచి నువ్వు చెయ్యాలి. ధూప వేదిక మించి నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి. ధూపం వేసి ఉదయకాలం ప్రార్థన ద్వారా సాయంకాలం ప్రార్థన ద్వారా దేవుణ్ణి నువ్వు కలుసుకోవాలి. అలా దేవుని కలుసుకోవాలంటే ఈ ఇన్ని అనుభవాలు నీకు కూడా రావాలి. అలాగూ దేవుడు మందిరం కట్టమన్నాడు. నేను చెప్పినట్టు మందిరం కట్టి నీ హృదయం అనే మందిరాన్ని అప్పుడు నేను దిగొస్తానని చెప్తున్నాడు దేవుడు. అలాగున నా మందిరం మీ మధ్యన అంటే నీ దేహం యొక్క అప్పుడు దేవాలయం అయిపోతుంది. నీ దేహమే దేవుని ఆలయం అయిపోతుంది. ఇప్పుడు దేవుడు చెప్పిన క్రమం అంతా నీ అంతరంగంలో ఉంది, నీ దేహంలో ఉంది. ఇప్పుడు నీ దేహమే ఒక ఆలయం అయిపోయింది. ఇప్పుడు అప్పుడు నువ్వు దేవుణ్ణి కలుసుకుంటావు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడి నిన్ను నడిపిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఎక్కడ నడిపిస్తాడు నిన్ను? పరమ కానానికి దేవుడు నడిపిస్తాడు నిన్ను. ఎక్కడుండి? నీ ఆలయంలో ఉండి. నువ్వు ధూప వేదిక నుంచి ధూపం వేసి దేవుని కలుసుకుంటూ ఉంటావు. అది అలా దేవుడు నిన్ను నడిపించి పరమకానానికి దేవుడు నడిపిస్తాడు. కనుక మందసంలో ఏమున్నాయి? మందసంలో ఏమున్నాయి? శాసనములు గల పలకలు ఉన్నాయి మందసములు. అవునా? మందసంలోనే చెప్పండి. శాసనములు గల పలకలు ఉన్నాయి. ఇప్పుడు నీ మందసంలో ఏముండాలి? నీ హృదయంలో ఏముండాలి? దేవుని శాసనాలు ఉన్నాయా? దేవుని ఆజ్ఞలు ఉన్నాయా? ఉన్నాయా? లేవు. ఖాళీ పాత్రలు. ఆ మందసములో దేవుని ఆజ్ఞలు ఉన్నట్లుగా మన అంతరంగంలో ఏముండాలి? దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని వాక్యము హృదయంలో ఉండాలి.
అప్పుడు దేవుడు నీతో కలుసుకుని నీతో మాట్లాడతాడు. అందుకనే ఎక్కువ అందరూ బైబిల్ ఎక్కువ చదవాలి, బైబిల్ స్టడీ బలంగా చేయాలి, దేవుని వాక్యం నీలో నిలిచి ఉండాలి. అదే దేవుని వాక్యం చెప్తున్న సత్యం, అదే. నేను ముగిస్తాను, దయవుంచి చూడండి, దేవుని వాక్యాన్ని గమనించండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఎబ్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, అదిగో వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును. ఇది చెప్పండి, ఈ మాట మీకు ఎక్కడ చెప్పాడు? ఇది నేను వారికి దేవుడనై ఉందును. ఈ మాట ఎక్కడ చదివారు ఇందాక మీరు? లేవియాకాండం 26 అక్కడ చదివారు, అవునా? ఇది ఎలా ఉంచుకుని ఇప్పుడు లేవియాకాండం 26 తీయండి, లేవియాకాండం 26 తీయండి. లేవియాకాండం 26వ అధ్యాయం ఎన్నో వచనం? 12వ వచనం చదవండి. ఇప్పుడు నేను మీ మధ్య నడిచేదను. ఎలా నడుస్తాడు? మధ్యన ఎలా నడుస్తాడు? దేవుడు చెప్పినట్టుగా మందిరం కడితే వాళ్ళ మధ్యలోకి వచ్చాడా లేదు? దేవుడు వచ్చి వాళ్ళతో ఏం చేశాడు? దేవుడు నడిచాడు. అది అవునా? నడిచాడు. తర్వాత చదవండి. మీకు దేవుడునయుందును, అది మీరు నాకు ప్రజలయ్యుందురు. నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు. వాళ్ళతో నడిచాడు కదా. దేవుడు చెప్పినట్లుగా మోషే మందిరం కట్టాడు. దేవుడు ఆ మందిరంలోకి దిగొచ్చాడు. అప్పుడు దేవుడు వారికి దేవుడై ఉన్నాడు, ఆ ప్రజల వారికి ప్రజలై, ఆ దేవునికి ప్రజలై ఉన్నారు. దేవుడు వాళ్ళతో నడిచాడు. అలాగే ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఆ అనుభవాలతో నీ హృదయాన్ని కడితే, మన హృదయాన్ని కట్టుకుంటే అది దేవుని మందిరం అవుతుంది. ఆయన ఆజ్ఞల కట్టలు మన హృదయాల్లో ఉంటాయి. మనం ఆయన ప్రజలై ఉంటాం, దేవుడు మన దేవుడై ఉంటాడు. ఎంత స్పష్టంగా వివరణ ఇచ్చాడు చూడండి. ఇప్పుడు తర్వాత చదవండి అక్కడ మాట. ఎబ్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనము. ఆ దినముల ఏ దినాలవి? ఏ దినాలు అంటే పాత నిబంధన. ఆ దినములు అయిపోయిన తర్వాత, అంటే పాత నిబంధన అయిపోయిన తర్వాత, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా. పాత నిబంధన ఏంటి? పలకల మీద రాస్తాడు. కొత్త నిబంధన హృదయం అనే పలకల మీద రాస్తాడు. ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏమో రాతి పలకల మీద రాస్తాడు, క్రొత్త నిబంధన ఏమో హృదయం అనే పలకల మీద రాస్తాడు. ఆ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో చేయబో నిబంధన ఏదనగా, అది వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. ఇప్పుడు ఆయన చూడండి, మందసంలో 10 ఆజ్ఞలు ఉన్నట్లుగా నీ హృదయంలో ఆయన ధర్మ విధులు ఉండాలి. అది చెప్పండి, ఏముండాలి? క్రమం అయితే నేర్పాను కానీ ధర్మ విధులు మీలోకి రావట్లా. క్రమం అయితే నేర్పించాం, అది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, క్రమం అయితే నేర్పించేసాం. కానీ దేవుని ధర్మ విధులు, దేవుని వాక్యం అంతరంగాల్లోకి రావట్లా. దానికి తగ్గ సమయం ఇవ్వట్లేదు మనం ఎవరం కూడా. దానికి తగ్గ సమయం ఎవరం ఇవ్వట్లేదు. వాక్యాన్ని చదివి జ్ఞాపకం పెట్టుకోవాలి, వాక్యం నాలో బాగా నిలబడాలి, అది నాటుకోవాలి అన్న ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంది. చాలామందిలో లేదని చెప్పుకోవాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా ధర్మ విధులను అది వారి మనస్సులలో ఉంచెదను. దేవుడేమో ఉంచాలనుకుంటున్నాడు, అందుకు మనం వ్యతిరేకంగా, మనం భిన్నంగా ఉన్నాం. మనం కారణం ఏంటంటే విస్తారమైన వ్యాపకాలు, మనకి
విస్తారమైన వ్యాపకాలు. మనకి తినడానికి కూడా సమయం ఉండట్లా. విస్తారమైన వ్యాపకాలు. అందుచేత మీ మనస్సులో ఆయన ధర్మవిధులు ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. అందుకు తగినట్లుగా మనం స్పందించటం లేదు. అందుకు తగిన సమయం మనం ఇవ్వడం లేదు. అందుకు తగ్గట్టుగా దేవునికి అందుబాటులోకి మనం రావటం లేదు. అది దేవునికి అందుబాటులోకి రావట్లేదు. మనం రాయడానికి ఆయన చేతుల్లోకి రావట్లేదు. మనం అందుకే దేవుడు మీతో మాట్లాడలేకపోతున్నాడు, మిమ్మల్ని నడిపించలేకపోతున్నాడు. ఆయన ధర్మం మీద అంతరంగాల్లో ఉండట్లేదు. అంతరంగాల్లో వాక్యం నిలబడాలి, సమృద్ధిగా వాక్యం ఉండాలి. అది ఎక్కువ సమయం వాక్యానికి కేటాయించాలి. అనవసరమైన వ్యర్థమైన సంగతులు ఎక్కువ అంతరంగాల్లో ఉన్నాయి, కానీ దేవుని వాక్యం ఉన్నట్లా. అలా సాతాను మనల్ని మోసగిస్తున్నాడు. అది ఆ విధంగా మనం మోసపోతున్నాం. కనుక దేని వాక్యం చెబుతుంది 10వ వచనం, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితో నేను చేయు నిబంధన ఇదే, ఏదనగా నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. అదిగో నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. అది నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉందురు. ఆ ధర్మ విధులు మన హృదయాల్లోకి రావాలి, హృదయాల్లో వ్రాయబడాలి. ఎలా వ్రాస్తాడు దేవుడు? ఏ రకంగా రాస్తాడు దేవుడు? బైబిల్ చెప్తుంది. ఏ రకంగా రాస్తాడంటే చూడండి, దయవుంచి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. 2వ కొరింథీయులు 3:3, రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మా పరిచర్య మూలముగా వ్రాయబడిన. అది ఎలా రాస్తాడు దేవుడు? జీవము గల ఆత్మ ద్వారా మా పరిచర్య మూలముగా వ్రాస్తాడట. జీవము గల ఆత్మ ద్వారా పరిచర్య మూలముగా వ్రాయబడిన పత్రికలు అయి ఉండాలి మనం. దేవుని ఆత్మ బోధిస్తుంది. ఏమండి, ఆ మాట మీరు గమనిస్తున్నారా? 3వ వచనం, రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద. ఏ హృదయాలు అంటే మనందరి హృదయాలు ఎలా ఉండాలి? మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటే వెంటనే పడిన గింజ నాటుకుంటుంది. చాలా హృదయాలు మెత్తగా ఉండక నాటుకోవు. ఎన్ని విత్తనాలు వేయండి అలాగే దొర్లెళ్ళిపోతాయి, అంతే, నాటుకోవు. ఎందుకు నాటుకోవు? హృదయాలు కఠినము కనుక. హృదయాలు కఠినంగా ఉండడం ద్వారా నాటుకోవు. హృదయాలు ఎందుకు కఠినమైపోతాయి? ఎందుకు కఠినమైపోతాయి హృదయాలు? 1 ఐహిక విచారము, 2 మత్తు, 3 తిండి వలన, ఐహిక విచారాల వలన, మత్తు వలన హృదయాలు హృదయాలు మందమైపోతూ ఉంటాయి. ఆ మత్తు రానివ్వకుండా జాగ్రత్త పడాలి. దేవుని వాక్యం హృదయాలు వ్రాయబడాలి. వ్రాయబడకపోతే దేవుడు నీళ్ళు ఎలా మాట్లాడతాడు? దేవుడు ఎలా నివసిస్తాడు? రూట్ అంటే నేర్పించాం, మరి సాధన ఉండాలి కదా. అందరూ వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి, విన్నది గుర్తుపెట్టుకోవాలి, సైతానికి చోటు ఇవ్వకూడదు. ఎంత జాగ్రత్త వహించాలి క్రైస్తవుడు? వింటాం, పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయి. పక్షులు వచ్చి ఎత్తుకునే రీతిగా మనం ఉండకూడదు. జాగ్రత్త పడాలి. ఏదైతే వింటున్నామో దాన్ని భద్రం చేసుకోవాలి. మన్నాను పోజేసినట్టుగా పోజేసుకోవాలి.
వినేసి వదిలేస్తే వెళ్ళిపోతుంది అంతే. ఇది శత్రువు ఎత్తుకెళ్ళిపోతాడు. అది అలా ఎత్తుకెళ్ళిపోకుండా చూసుకోవాలి. అంచేత అన్నాడు, మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో, సరే, జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. జీవం గల దేవుని ఆత్మతో వ్రాయబడాలి, మన హృదయాల మీద వ్రాయబడాలి. ఇదిగో ఇలా వాక్యం చెప్పినప్పుడు వ్రాయబడాలి. నాటుకోవాలి విత్తనాలు వెళ్ళి. అర్థమవుతుందా? నాటుకోవాలి. హృదయంలో పడింది పడినట్లు మొలవాలి. అంత మెత్తగా ఉండాలి హృదయాలు. పడింది పడినట్లుగా మొలిస్తే అది ఫలిస్తుంది ఆ భూమి. విన్నప్పుడేమో సరిగా వినం, సరైన సిద్ధబాటు ఉండదు, సరిగా వినం, వాక్యం మీద మనసు పెట్టలేం, మనసు కేంద్రీకరించలేం. ఒక అరగంట లేట్ అయితే సణుగుడు, గొణుగుడు, అలాగ సరిగా వినకపోవడం, ఆ శ్రద్ధ లేకపోవడం, వాక్యం సరిగా ఫలించకపోవడం, కారణాలు ఇవే. అలా కాకుండా చక్కగా వాక్యాన్ని విన్నట్టు హృదయాల్లో భద్ర చేసుకోవాలి. అలాగ నా ధర్మములు మనస్సులలో ఉంచెదనన్నాడు. కనుక మనసులో ఏమున్నాయి? శాసనములు గల పలకలు ఉన్నాయి. మనసులో ఇంకేమున్నాయి? అహరోను చిగురించు కర్ర ఉంది. మనసులో ఇంకేముంది? మన్నాగల పాత్ర ఉంది. నీలో వాక్యం ఉండాలి, ఆజ్ఞలు కట్టలు ఉండాలి, జీవం ఉండాలి. ఇవన్నీ మనలో సమృద్ధిగా ఉండాలని దేవుని మనకి ఇంకొక మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎలా నివసించాలి? వాక్యం సమృద్ధిగా నివసింపనీయుడి. మళ్ళీ వాక్యం కాదు, లోక వార్తలు సమృద్ధిగా ఉంటాయి. టీవీ వార్తలు, పోస్ట్ మ్యాన్ అక్కర్లా, మీరే కదా పోస్ట్ మ్యాన్ అక్కర్లా. అనవసరమైన విషయాలు ఉంటాయి కానీ దేవుని వాక్యం ఉండదు. మీలో క్రీస్తు వాక్యం ఎలా నివసించాలి? సమృద్ధిగా. ఉందా సమృద్ధి? లేదండి, ఇంకా దరిద్రమేనండి. ఉందా సమృద్ధి? సమృద్ధిగా నివసించాలి. అప్పుడే రక్షణ పొంది 15 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఈ విషయంలో దారిద్ర్య స్థితిలోనే ఉన్నాం. సంగమా సిగ్గుపడు, ఇంకా దారిద్ర్య స్థితిలో ఉన్నాం. క్రీస్తు వాక్యంలో సమృద్ధిగా నివసింపనీయుడు అన్నాడు. ఎలా నివసించాలి? సమృద్ధిగా. దావీదు ఏమన్నాడు? నా గిన్నె నిండి అలా నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు దావీదు. అలా గిన్నె నిండి పొరాలి. అది నిజమైన ఆశీర్వాదం. అది వాక్యం చదవము, వాక్యాన్ని పట్టించుకోము, వాక్యం పట్ల అశ్రద్ధ, నిర్లక్ష్య వైఖరి, దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? దీవించే వాక్యాన్ని హృదయంలో ఉంటే దీవెన ఎక్కడి నుంచి వస్తుంది?
ఏమండి? కనుక వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనివ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మనం దేవుని వాక్య హృదయాలు భద్రపరుచుకుందాం. అంచేత మందసంలో ఏమున్నాయి చెప్పండి? శాసనములు ఉన్నాయి. నీ హృదయంలో కూడా ఏముండాలి? ఆయన శాసనములు ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను కలుసుకుని నీతో మాట్లాడి అద్భుతంగా నిన్ను పరమకాణానికి నడిపిస్తాడు. నీతో నడుస్తాడు, నీలో ఉంటాడు, నీతో నడుస్తాడు. దేవుడు నిన్ను పరమకాణానికి అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. అంచేత నా మందిరము చెప్పండి మీ మధ్యన ఉంచెదను. తర్వాత నా మనసు మీ యందు అసహ్యపడదు. తర్వాత నేను మీ మధ్య నడిచెదను. అది మీకు దేవుడునై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురన్నాడు. అంచేత మందిరం మన మధ్యలో ఎందుకు ఉంచాడంటే ఇదిగో ఇందుకొరకే. ఎందుకు ఉంచాడు దేవుడు? మనకు దేవుడై ఉండడానికి, మనం ఆయన ప్రజలై ఉండడానికి, జ్ఞానానికి నడిపించడానికి, మనతో ఉండడానికి దేవుడు దిగి రావడానికి మందిరాన్ని మన మధ్యలో ఉంచాడు. మన మధ్యలో మందిరుడి ద్వారా ఈ విషయాలన్నీ కూడా నేర్చుకోగలుగుతాం. ముందు ఉండాలి కదా పాఠాలు కదా. ఇంగ్లీష్ బాగా రావాలంటే స్కూల్లో ఉండాలి, ఇంగ్లీష్ బాగా వచ్చిన టీచర్లు ఉండాలి. అప్పుడు టీచర్లు ఉంటే నేర్పిస్తారు. ఇంగ్లీష్ బాగా రావాలని కోరుకుంది, అసలు ఇంగ్లీష్ టీచరే లేకపోతే అక్కడ ఏమొస్తుంది? ఏమీ రాదు. అలా అందరిలో ఇవన్నీ నేర్పగలిగితే ఇవన్నీ నేర్చుకోగలుగుతాం. అలా నేర్పడానికి దేవుడు మన మధ్యలో ఉంచాడు, మందిరం ఉంచాడు. ఇది భౌతిక సంబంధం మందిరం. భౌతిక సంబంధం మందిరం మన హృదయాన్ని ఆత్మ సంబంధం మందిరంగా దేవుడు మలుచుకుంటూ కడుతున్నాడు దేవుడు. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చి దేవుని యందు మనం బలవంతులుగా చేయాలని ప్రార్థన చేస్తూ, ప్రభువా నా హృదయాన్ని నీ మందిరంగా మలుచు నాయన, మలిచి నాతో ఉండండి, నాలో ఉండండి, నాతో నడవండి అని వేడుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ చక్కగా ప్రార్థన చేసుకుని ముగింపులోకి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. దైవించి అందరూ కూడా కళ్ళు మూసుకుంటారా? ప్రభువా మా మధ్యలో నీ మందిరం ఉంచడానికి ఇష్టపడ్డావు తండ్రి. మా హృదయాలే నీకు దేవాలయంగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాయన. మా హృదయాల్లో నివసించడానికి ఇష్టపడున్నావు తండ్రి. మా హృదయాన్ని నీకు ఆలయముగా కోరుకుంటున్నావు తండ్రి. ఎన్నిక లేని వాడను అయ్యా, మరణపాత్రుడను,